హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ఏసీహెచ్ గార్డెనింగ్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి ఒక రోడ్ ట్రిప్ అనమాట. మేమైతే చాలా దూరం ప్రయాణించి గుమ్మలక్ష్మీపురం అయితే వచ్చేసాము. గుమ్మలక్ష్మీపురంలో ఇంకా అక్క వాళ్ళని కలిసేసి వాళ్ళతో టైం అయితే స్పెండ్ చేసి, ఇదిగోండి చూస్తున్నారు కదా, చక్కగా చిట్ చాట్ అయితే చేసేసాం. ఇంక ఇక్కడ మమ్మీ అందరం కూడా చక్కగా అక్క వాళ్ళ ఇంట్లో ఎంజాయ్ చేసి ఇంకా అక్కడి నుంచి మేము ఒక గార్డెన్ విజిట్ కానీ వచ్చేసాము. ఎవరిది ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, మన మహి సౌజీ గార్డెనింగ్ వ్లాగ్స్ ఛానల్ చూసే ఉంటారు కదా. షార్ట్స్తోనైతే ఇంకా అద్దరు కొట్టేస్తారు వీడియోస్ అయితే. ఇంకా అక్కడికైతే స్టార్ట్ అయ్యాము. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా ఫొటోస్ దిగుదాము, చాలా బాగుంది సీనరీ అని చెప్పి ఇక్కడ దిగాము. ఈలోగా మన పిల్లలు చేష్టలు చూస్తే తప్పకుండా మీరు నవ్వుకుంటారు. ఆ చిటారు కొమ్మపై ఏమున్నది అనుకుంటున్నారా? మన పిల్లలు మాధవి గారు, అంటే మ్యాట్ గార్డెనర్ మాధవి గారు వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, ఎప్పుడో చూసారంట. ఆ పైన ఆర్కిడ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి, అంటే మనం ఆర్చిడ్స్ అంటాము, అవి ఉన్నాయన్నమాట. అవి కోద్దామని చెప్పి వీలైతే ఇన్ని విన్యాసాలు చేస్తున్నారు. నాకైతే భయం వేసింది, అయినా వాళ్ళు ఎక్కడా భయపడరండి. ఎందుకంటే మన పిల్లలు యోగా కిడ్స్ కదా, ఏదైనా ఎక్కేస్తారు, ఏదైనా సాధించేస్తారు. వాళ్ళని చూస్తుంటే నాకు నవ్వు వచ్చింది, ఒక పక్క నుంచి భయం వేసింది. మొత్తానికి పైకెక్కి మా భాగ్య అపర్ణ భలే తీసారండి ఆ చెట్టు పైన ఉన్న ఆర్కిడ్ ప్లాంట్స్. ఇవి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి వేసుకుందాం అని చెప్పి చక్కగా తీసారు. ఒక 2-3 షార్ట్స్ అయితే చేసామండి, భలే వచ్చినాయి షార్ట్స్ కూడా. ఇంకా చక్కగా ఫొటోస్ అయితే దిగి ఊర్లోకి అయితే స్టార్ట్ అయ్యాము. ఊర్లో మంచి జాతరలాగా అయితే కరెక్ట్గా వెళ్ళే టైంకి అప్పుడే కలెక్టర్ వెళ్తున్నారు. ఇంకా మన కారు కూడా ఆపేసి మనల్ని అయితే కొంత ఆట పట్టించారు. మనం ఎక్కడి నుంచో వచ్చాం కదా, కొంచెం అన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం. భలే సరదా అనిపించిందండి. కంది చేను కోసిన అక్కడ ఏ పంట పండినా సరే మన్యంలో కదండి, చక్కగా వాళ్ళు పూజ చేసుకొని ఇంత ఒక ఈవెంట్ లాగా సెలబ్రేట్ చేసుకొని ఆ కంది చేను అనేది కోస్తారు. ఇంకా అక్కడి నుంచి మనం మహి సౌజీ గారి గార్డెన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మరి ఏంటేంటి ఉన్నాయనేది మీకు చూపిస్తాను. ఏంటి ఇన్ని చామంతులు ఉన్నాయేంటి అనుకుంటున్నారా? అయితే నేను ఒక గార్డెన్ విజిట్కి అయితే వచ్చాను. సో ఏంటి అనేది మీకు తమిళంలో చూసుంటే ఈ పాటకి అర్థమైపోయి ఉంటుంది కదా. సో నేనైతే మహి సౌజీ గార్డెన్కి వచ్చానండి. ఎంత బాగుంటుందో వీడియోస్లో చూస్తే మనకి చూడముచ్చటగా, అసలు నిజంగా ఇంకా షార్ట్ ఉంటే బాగుందని అనిపిస్తుంది కదా. అయితే ఇప్పుడు నేను లాంగ్ వీడియో చేయడానికి అయితే వచ్చాను. సో ఇక్కడ చామంతులు చూస్తూ ఉంటే ఇంకే వీడియో నాకు షూట్ చేయాలనిపించట్లే, ఇక్కడనే ఉండిపోయి ఇవన్నీ తనివి తీరుగా చూసుకోవాలనిపిస్తుంది. సో మీకు ఎలా ఉన్నది, ఎలా అనిపిస్తుంది అనేది నాకు కామెంట్ చేయండి. అయితే ఒక్కొక్కటి మనం షూట్ చేద్దాం. అసలు నిజంగా ఎన్ని బ్లూమ్స్ వచ్చినాయి కదా, ఎక్సలెంట్ కలర్స్ అనమాట. అన్నీ ఒకే చోట ఒక పెద్ద నర్సరీకి వెళ్ళి మనం విజిట్ చేస్తే ఎట్లా ఉంటుందో అలా ఉంది. ఒక్కొక్క రేర్ కలర్ మీకు పరిచయం చేస్తాను, వచ్చేయండి. ఇవి చూడండి ఎంత బాగున్నాయో అసలు నిజంగా ఫ్లవర్స్. నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. గ్రేట్ రా. 1 ఇయర్ అంటే ఇయర్లీ ఒక్కసారి వచ్చి మీ గార్డెన్ విజిట్ చేస్తే మా కడుపు నిండిపోతుంది. అసలు ఎన్ని రేర్ వెరైటీస్ ఉంటాయి అసలు నిజంగానే. మీరు ఇంకోటి గమనించారా, ఎప్పుడూ మాట్లాడాను సౌజీ, ఈరోజు మనతో మాట్లాడింది మన వీడియోలో. అది మనకి చాలా మంచి విశేషం అనమాట. ఇంకా నిజంగా ఎన్ని కలర్స్ చూసుకుంటే ఇక్కడ మెరూన్ ఉంది, ఇవి వచ్చేసి మనకి కాణి చామంతి, అలాగే 1 రూపీ చామంతి కూడా అని అంటారనమాట. ఇందులో కూడా చాలానే కలర్స్ ఉంటాయి. ఇవి కూడా చూడండి. ఒక్కోసారి చూస్తూ ఉంటే మనకి ఇవన్నీ తెంపి చక్కగా మాల కట్టి అన్ని ఫోటో ఫ్రేమ్స్కి వేసేయాలనిపిస్తుంది. కానీ ఇన్ని పువ్వులు మనం చూస్తేనే ఆ హ్యాపీనెస్ అనేది మనకి ఫీల్ అవుతాం అనమాట. నిజంగా తను కోస్తూ ఉంటే నిజంగా షార్ట్ అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది, అంత బాగా క్యాప్చర్ చేస్తారు మహేష్ గారు అయితే. అండ్ ఇక్కడ చూస్తున్నారండి ఎంత బాగున్నాయో కలర్ కదా, వైట్ అండ్ వైలెట్, చక్కగా మధ్యలో పసుపు దుద్దినట్టు మధ్యలో ఎంత బాగున్నాయో నిజంగా. ఇక్కడ నుంచి అలా చూస్తూ ఉంటే మమ్మీ మీకేమనిపిస్తుంది? చాలా 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 మా మమ్మీ కళ అన్నమాట. నన్ను తీసుకువెళ్ళని ఈ రోజుకి అయ్యింది. చూస్తూ ఉంటే మమ్మీని ఒక 1 వీక్ ఇక్కడ ఉంచేస్తాను. మొక్కలకు నీళ్ళు పోయడం అవన్నీ చేస్తుంది, బాగా చేస్తుంది, గొప్పులు తీయడం అవన్నీ. చాలా పిచ్చి అనమాట. మా అమ్మమ్మకు కూడా అంతే పిచ్చి మొక్కలంటే. అది వారసత్వంగా నాకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ కలర్స్ చూడండి అసలు ఎంత హ్యాపీగా ఉంది కదా నిజంగా. ఇలాగా తాకుతూ ఉంటే చెప్తున్నాను కదా, ఫీలింగ్ అనేది డిఫరెంట్. తులసి నీకేమనిపిస్తుంది? మా తులసి కళ కూడా ఇదే. నో వాయిస్, నో వర్డ్స్ అని, నో వాయిస్. ఇంకా చూడు ఎంత అసలు నిజంగా ఎక్సలెంట్ అనమాట. కళ్ళతోనే ఆనందించాలి, కడుపు నిండిపోయిద్ది ఇంకా హ్యాపీ. ఈ లైన్ నుంచి మనం చూసుకున్నట్టయితే ఆ చివరి వరకు మనకి
చామంతులేనండి, చామంతులు కనిపిస్తున్నాయి, ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. చామంతులతో పాటు ఇంకా మనకి రోజెస్, మందారాలు, పళ్ళు మొక్కలు చాలానే ఉన్నాయి. సీజన్కి తగ్గట్టుగా, అంటే మనకి వింటర్ సీజన్ వచ్చిందంటేనే ఫ్లవర్స్ సీజన్ కదా, హ్యాపీగా అన్ని ఫ్లవర్స్ వింటర్లో ఏవైతే ఫ్లవర్స్ ఉంటాయో అవన్నీ కూడా చక్కగా ఇక్కడ బ్లూమ్ అవుతుంటాయి. అండ్ ఇంకా సమ్మర్లో వస్తే ఇంకా మామిడి పళ్ళు రకాలన్నమాట. వీళ్ళ వీడియోస్లోనే మనం అసలు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. రండి మిగతావన్నీ కూడా మనం క్యాప్చర్ చేసుకుందాం. అయితే వీళ్ళ ఇంట్రెస్ట్ చూడండి, ఎంత అసలు నిజంగా ఎంత పేషెన్స్ ఉండాలి కదా ఇన్ని మొక్కలు పెంచాలంటే. మనం ఇప్పటివరకు చూస్తున్నవి ఓన్లీ చామంతులేనండి. అదొక్కటి పక్కన పెట్టుకుంటే ఇంకా మందారాలు, గులాబీలు, పళ్ళు మొక్కలు, ఆకుకూరలు, ఇంకా పాదుజాతి మొక్కలు చాలానే ఉన్నాయన్నమాట. అవన్నీ చూడాలనుకుంటే చాలా టైం అయితే పడుతుంది. వీళ్ళు చూపించే ఆప్యాయత, అనురాగం ఎంత హాయిగా ఉంటుందో తెలుసా. నిజంగా ఆ మొక్కల్లాగే వీళ్ళిద్దరూ కూడా అనమాట. చాలా మంచిగా మనల్ని రిసీవ్ చేసుకుంటారు. అలాగే హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంటుందండి. ఏది నచ్చింది అంటే పట్టుకెళ్ళిపోండి. ఇంక ఇదే మాట అనమాట మహేష్ గారి నోటంట. భలే ఆనందం అనిపించింది. అయినా మనం ఎన్నని పట్టుకెళ్తాం. అలా ఈ గార్డెన్కి ఇన్ని మొక్కలు ఉంటేనే అక్కడ అందం అనమాట. అంత ప్లేస్ అయితే ఉంది. ఇక్కడైతే అను అక్క కలిసి నాకు అక్కడ అను అక్కతో చాలా టైం అయితే స్పెండ్ చేసాము. అలాగే సౌజంతో కూడా చాలా టైం స్పెండ్ చేసాము. అసలు ఇంకా మేము ఆడవాళ్ళు ముచ్చట్లు స్టార్ట్ చేసామంటే ఎక్కడికో వెళ్ళిపోతాం కదా. ఏ ముచ్చట్లు పెట్టుకున్నా సరే మొక్కల కోసం, పువ్వుల కోసం ఇవే అండి. ఇంకా అంతకుమించి మాకే ముచ్చట్లైనా ఇంకా అంతకుమించి ఏమీ ఉండవు. అండ్ ఇక్కడ మొక్కలు చూస్తూ ఉంటే ఎన్నాళ్ళ నుంచో ఇవి సంపాదించుకున్న కలర్స్ అండి. ఇవన్నీ కూడా చక్కగా లాస్ట్ ఇయర్ మనకు ఉన్న చామంతుల నుంచి కటింగ్స్ పెట్టుకుంటే ఇన్ని బ్లూమ్స్ అయితే వస్తాయండి. అలాగే మన దగ్గర లేని కలర్ ఇయర్ తెచ్చుకొని దాన్ని పెంచుకొని చక్కగా ప్రాపగేట్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగ జంపలతోని పువ్వులు అయితే భలే బంచెస్తో వస్తాయి. చాలా అంటే చాలా బాగుంటాయి కదా. కళ్ళకి చూడడానికి మంచి ఇంపుగా అయితే ఉంది. రోహన్ బాబు హార్వెస్ట్ చేస్తున్నాడా? అసలు ఎంత చెప్పినా తక్కువే అన్నమాట. ఈ మొక్కల కోసం మనం చెప్పాలనుకుంటే మా మమ్మీ తులసి అండ్ మా చిట్టి తల్లి అండి ఆరాధ్య చాలా బాగా ఎంజాయ్ చేశారు, నాకంట బాగా. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ కూడా చూశాను. అదే చెప్తున్నాను కదండి, ప్రతి ఇయర్ మనం ఒక పిక్నిక్ లాగా వీళ్ళ గార్డెన్కి అయితే వచ్చి మనకి చక్కగా కనులు పంట అనమాట. ఐఫీస్ట్ అంటారు కదా, ఏంటంటే ఇది తీరిపోతుంది మనకి, ఇంకా కనులు పండగలా ఉంటుంది. అయితే ఈ వీడియోలోనే మీకు చామంతులతో పాటు లోటస్ కూడా షేర్ చేస్తాను. ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి అసలు నిజంగా. ఇక్కడ చూస్తున్నారండి లోటస్ భలే ఉంది. ఇలా తాకుతూ ఉంటే ఎంత హ్యాపీ కదా మనకి. తన వీడియోస్లో చూస్తూ ఉంటాం, పొంగిపోతుంటాం అనమాట. ఓకే, సో చాలా మటుకు కలర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా ఒకసారి షూట్ చేసేద్దాం, ఓకేనా. అండ్ మొగ్గలు కూడా చూడండి ఎంత పెద్దవో, అరచేయంత మొగ్గలు అయితే ఉన్నాయి మనకి. ఎక్సలెంట్. ఇంకా మనం మాటల్లో చెప్పలేము, ఇంకా అలా చూపించుకుంటూ వెళ్ళిపోవడమే సౌజంలాగా. లెక్కలేనని లోటస్లు అండి. నేను ఎప్పుడు ఇక్కడ చూడలేదు ఇన్ని లోటస్లు అయితే. ఆ కలర్స్, ఆ డిఫరెంట్ షేడ్స్, అసలు మహేష్ గారు ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారో కూడా. అయితే వీళ్ళిద్దరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఈ పాటికి మీరు చూసే ఉంటారు కదండి, మిలియన్స్లో అయితే వ్యూస్ ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా ఎంత మంచిగా కామెంట్ పెడుతుంటారో ప్రతి కామెంట్కి వీళ్ళు రిప్లై ఇస్తూ ఉంటారు. చాలా ఆనందం అనిపిస్తుందండి. మనకి కనుల పండుగ కావాలి, అసలు అలాంటి గార్డెన్ చూడాలి అని అనుకుంటే వీళ్ళొక్క ఛానల్ మనం ఫాలో అయితే సరిపోద్దండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. రేర్ కలెక్షన్ అంతా ఇక్కడే మనకు దొరుకుతుంది అనమాట. ఈ కలర్ షేడింగ్ చూస్తే ఎంత బాగున్నాయి మనకి. అక్కడ మనం లోటస్ చూసాం కదా, సేమ్ అలాగే ఉన్నాయి. ఇగోండి ఎంత బాగున్నదో అసలు నిజంగా ఎక్సలెంట్. అయితే ఈ వీడియోలోని మనం చామంతులు, లోటస్ కలెక్షన్ అయితే చూసాం కదండి. ఇంకా చాలా పెద్ద గార్డెన్ అయితే ఉంది, అది నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను. అలాగే గార్డెన్ విజిట్ అయిపోయిన తర్వాత ఇంకా మరి మనం వైజాగ్ అయితే బయలుదేరాలి కదా. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. వచ్చే దారిలోని మా లావణ్యాని, ఆనందిని వాళ్ళని కూడా కలిసి వచ్చేసాను. చక్కగా గుర్తుపట్టింది, భలే పలకరించింది. హ్యాపీగా తనతో కొంతసేపు ఆడుకొని ఇంకా అక్కడి నుంచి అయితే మనం వైజాగ్ బయలుదేరుతాం. సో మరి ఉంటానండి, మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.